హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈవినింగ్ మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా రీజనింగ్లోని డేటా ఇంటర్ప్రిటేషన్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మొత్తం కూడా మనం పై చార్ట్ బేస్ పైన డిస్కస్ చేద్దాం, ఓకేనా. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ బిఫోర్ టాపిక్. దీని తర్వాత మనకు బ్యాలెన్స్ ఉంది ఒకే ఒక టాపిక్, దట్ ఈస్ ఆడ్ వన్ అవుట్, ఓకేనా. సో ఈ యొక్క ఆడ్ వన్ అవుట్ కూడా మనం ఫినిష్ చేసేసుకుంటే ఈ యొక్క రీజనింగ్ అనేది ఫినిష్ అయిపోతుంది, ఓకేనా. సో ఈ యొక్క వీక్లో మనం ఈ యొక్క టోటల్ రీజనింగ్ అనేది ఫినిష్ చేసేద్దాం, ఓకేనా. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. సో ఇప్పటివరకు చెప్పినటువంటి రీజనింగ్ క్లాసెస్ అండ్ అదేవిధంగా అప్కమింగ్ వచ్చేటటువంటి రీజనింగ్ క్లాసెస్ అండ్ అదేవిధంగా మ్యాథ్స్, జిఎస్, జీకే యొక్క టోటల్ డేటాని మీకు యొక్క రైల్వే యొక్క ఫౌండేషన్ కోర్సులో అందుబాటులో ఉంటుంది. మీరు యొక్క టోటల్ డేటాని ఇక్కడ నుంచి మీరు గ్యాదర్ చేసుకోవచ్చు, ఓకేనా. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ నుంచి మీరు యొక్క పాయింట్స్ అన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా. దిస్ చార్ట్ రిప్రజెంట్ ద హౌస్ హోల్డ్ లాస్ట్ పర్ మంత్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. ఇఫ్ ద ఫ్యామిలీస్ ఇన్కమ్ ఈజ్ rupees 33,650, then the total expenditure incurred by the family on entertainment and food in a month, ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి మంత్లీ ఇన్కమ్ అనేది 33,650 అయితే మనకి ఇక్కడ ఏం కావాలి, టోటల్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ బై ద ఫ్యామిలీ ఆన్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుడ్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టోటల్ అంటే మనం ఏం తీసుకోండి, ఇక్కడ ఇచ్చింది ఏంది పర్సంటేజెస్ కాబట్టి టోటల్ 100%. దట్ ఈక్వల్స్ ఎంత చెప్పిండు, 33,650. ఓకే, మనకి ఇక్కడ ఏం కావాలంటుండే ఎంటర్టైన్మెంట్ మరియు ఫుడ్. ఎంటర్టైన్మెంట్ ఎంత 9 అండ్ అదేవిధంగా ఫుడ్ ఎంత 25. సో 9 + 25 దట్ ఈక్వల్స్ ఎంత ఫ్రెండ్స్, 9 + 25 దట్ ఈక్వల్స్ టు 30. చెప్పండి ఫ్రెండ్స్ 34. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 100% ఈక్వల్స్ టు 33,650 అయితే 34% ఎంత, సింపుల్ 650 ఇంటూ 34 బై పర్సంటేజ్ ఉంది కాబట్టి కింద 100 రాసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ ఈ యొక్క 0 ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 5 2ల పోతుంది, ఇది 5లో క్యాన్సిల్ అయిపోతుంది, వచ్చింది ఇంటూ ఇది 17ల పోతుంది. సో 17 ఇంటూ ఇక్కడ వచ్చినటువంటి డేటా మొత్తం చూసుకుంటే మనకు 11,441, 11,441. దట్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. దిస్ ఈస్ ఆర్పిఎఫ్ ఎస్ఏ లెవెల్ క్వశ్చన్ ఇది, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the percentage details of Ramo's monthly household expenses are as follows in the 4 sections. If the earns 55,000 per month, so how much is the EMI he pays each month? EMI అడగడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. EMI ఎంత ఉంది, 46% ఉంది. 4 భాగాల్లో మొత్తం కలిపి అంటే 100% అనేది 55,000 అయితే 46% అనేది ఎంత, ఓకేనా. 100% అనేది ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 100% దట్ ఈక్వల్స్ టు 55,000. మరి 1% ఏమవుతుంది, 550. మనకు కావాల్సింది ఈఎంఐ, దట్ మీన్స్ 46%, దట్ ఈక్వల్స్ టు 550 ఇంటూ 46. సో క్యాల్కులేషన్ చేసిన ఫ్రెండ్స్ ఎంత వస్తుంది, 25,300. దట్ మీన్స్ ఆప్షన్ బి, ఆప్షన్ ఏ, ఓకేనా ఫ్రెండ్స్. ఇంత సింపుల్గా ఉన్నాయి కదా క్వశ్చన్స్. సో సేమ్ ఇంతే మన యొక్క ఎగ్జామ్లో కూడా ఆర్పిఎఫ్ ఎస్ఐ లెవెల్ ఈ లెవెల్లో ఉందంటే మన యొక్క ఎగ్జామ్లో కూడా సేమ్ ఇదే లెవెల్లో అయితే రావడం జరుగుతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద గివెన్ పై గ్రాఫ్ షోస్ ద టోటల్ సేల్స్ ఆఫ్ వేరియస్ మొబైల్ కంపెనీస్ ఫర్ ద ఇయర్ 2017. 2017 సంవత్సరానికి సంబంధించినటువంటి మొబైల్ కంపెనీస్ యొక్క టోటల్ సేల్స్ అని ఇవ్వడం జరిగింది. ఇఫ్ ద టోటల్ సేల్స్ ఇన్ ద ఇయర్ 2017 ఈజ్ 5,000 crores, దెన్ ద సేల్స్ మేడ్ బై ద వివో కంపెనీ. సో వివో కంపెనీకి ఎంత అయితే రావడం జరిగింది. సో మొత్తం 5,000 కోట్లు అనేది మొత్తం ఇక్కడ మొత్తం డేటా తీసుకుంటే చూడండి ఫ్రెండ్స్, 100% అవుతుంది. ఎప్పుడైనా కూడా ఇక్కడ పర్సంటేజ్ ఇస్తే 100, లేదు అంటే పై చార్ట్ అనేది ఎన్ని భాగాల్లో ఉంటుంది, 360 పీసెస్ లెక్క చేసుకోవాలి. ఎందుకంటే ఒక సంపూర్ణ వృత్తం యొక్క యాంగిల్ ఎంత అంటే 360 డిగ్రీలు. ఈ ఒక్కటి ఏంటిది, ఇది 360 డిగ్రీలు. ఇక్కడ 18, 11 అట్లా ఇస్తే మనం ఏం చేయాలి, పర్సంటేజ్ ఇవ్వకుంటే డిగ్రీలలో తీసుకొని ఒక్కొక్కటి అంటే ఒక పాయింట్ అనేది ఎన్ని డిగ్రీలు అనేది చూసుకోవాలి, ఓకేనా. ఇక్కడ మనకి ఏం కావాలి, వివో. సో ఇక్కడ వివో ఎంత ఫ్రెండ్స్, వివో వచ్చేసి 6% కదా. సో 100% ఈక్వల్స్ టు 5,000 crores. సో క్రోర్స్ అనే విషయం పక్క పెట్టేద్దాం, ఇక్కడ మనకు డైరెక్ట్గా క్రోర్స్ ఇచ్చేసింది కదా. దెన్ 6% ఈక్వల్స్ ఎంత, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు పోయినాయి, 6 ఎంత ఫ్రెండ్స్ 30, ఇక్కడ 0 ఉంది కదా, ఇక్కడ 0. దట్ మీన్స్ ఎంత ఫ్రెండ్స్, 300 కోట్లు. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి.
ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా, డేటా ఇంటర్ప్రిటేషన్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా హైలీ యూటిలైజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది 4 to 6 కంటిన్యూగా మనకు 3 క్వశ్చన్స్కి, అంటే మన యొక్క ఎగ్జామ్లో కూడా సేమ్ ఇదే లెవెల్లో రావడం జరుగుతుంది. ఒక పై చార్ట్ ఇస్తాడు, దాన్ని ఎన్లార్జ్ చేయగానే మనం ఎక్స్పోజ్ చేయగానే దాన్ని కంటిన్యూగా మనకు 3 to 4 క్వశ్చన్స్ అనేవి చూడడం జరుగుతుంది కదా. సేమ్ మోడల్లో ఇక్కడ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. నోట్ 4 to 6 క్వశ్చన్స్కి మనకి ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. The pie chart shows below displays the instrument played by the student of a musical class. Read the following graph and answer the following questions. The sector code related to the violin. So violin యొక్క డేటా ఏంటిది? సో violin యొక్క సెక్టార్ ఎంత ఫ్రెండ్స్? 16%. ఓకే, అయితే ఇక్కడ చూడండి అన్ని డిగ్రీస్లో ఇచ్చేసిండు. హౌ కెన్ వి సాల్వ్? ఓకేనా, ఎట్లా సాల్వ్ చేయాలి? ఇక్కడ ఇచ్చిందేమో పర్సంటేజ్ సార్, ఇక్కడ ఇచ్చిందేమో డిగ్రీలలో. హౌ కెన్ వి సాల్వ్? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 100% దట్ ఈక్వల్స్ టు 360 degrees. సో ఇక్కడ ఎంత పర్సంటేజ్ అడిగిండు? 16%. దట్ ఈక్వల్స్ టు హౌ మచ్? క్రాస్ మల్టిప్లికేషన్, ఇక్కడ ఒక సున్నాకి ఇక్కడ ఒక సున్నా క్యాన్సిల్ అయిపోయింది. ఇది ఎందులో పోతుంది చెప్పండి ఫ్రెండ్స్? 18 2 5. సో 18 into 16/5. ఓకేనా, ఇది క్యాన్సలేషన్ చేస్తే మనకు అల్టిమేట్గా వచ్చేసి 57.6 degrees, 57.6. ఓకేనా, 57.6. ఇది ఎట్లా తీసుకున్నాం అనుకోవచ్చు. బేసిక్ 5 1 5 3 15.2. ఓకేనా, 3.2 18 3 తర్వాత 8 2. ఓకేనా, వచ్చేసిందా? దట్ ఈస్ అవర్ ఆన్సర్. మీకు క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా రావాలి. క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా అంటే ఫండమెంటల్స్ అనేటటువంటి డేటా రావాలి. మ్యాథ్స్లో ఫండమెంటల్స్ వస్తే ఈజీగా అయిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో సేమ్ క్వశ్చన్ ఇందాక అడిగింది కదా. సో ఇది క్వశ్చన్ నెంబర్ 5. ఇఫ్ దెర్ ఆర్ 300 స్టూడెంట్స్ ఇన్ టోటల్. ఓకేనా, మొత్తం 300 స్టూడెంట్స్ అయితే దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద తబలా ప్లేయర్ అండ్ వీణా ప్లేయర్. సో తబలా ప్లేయర్కి మరియు వీణా ప్లేయర్కి మధ్య డిఫరెన్స్ ఏంది? ఓకేనా, సో మొత్తం 100% అయితే ఇక్కడ మనకు 100% ఈక్వల్స్ టు 300 ఫ్రెండ్స్. ఓకేనా, అంటే 1:3 రేషియోలో ఉంది. 1:3. సో ఇక్కడ మనకి ఏమడిగిండు? తబలాకి వీణాకి. సో తబలా ఎంత, వీణా ఎంత? ఓకేనా, సో వీణా ఎంత? 30%, తబలా వచ్చేసి 29%. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1%. సో మనం ఇందాక ఏమనుకున్నాం? 1:3. 1% అంటే ఎంత? 3. దట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. లెక్క చేయాలన్నా అవసరం కూడా లేదు. ఓకేనా, ఇట్లా కామన్ సెన్స్ తోటి కొద్దిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. ఇది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ లెవెల్ క్వశ్చన్ ఇది. ఓకేనా, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద స్టూడెంట్ హూ ప్లే గిటార్ అండ్ వయోలినిస్ట్? ఓకేనా, సో ఇక్కడ మనకు రేషియో అడగడం జరుగుతుంది. గిటార్కి వయోలినిస్ట్కి రేషియో అడుగుతులు. సో గిటార్ 25% అండ్ అదేవిధంగా వయోలినిస్ట్ 16%. సో 25, 16. దీంట్లో ఏమైనా క్యాలిక్యులేషన్ అవుతుందా? ఇది 5లో పోవట్లేదు, ఇది 4లో పోతుంది, ఇది 4లో పోదు, 5లో పోవట్లేదు. సో డైరెక్ట్ ఇదే ఆన్సర్. ఎందుకంటే 5:4 అంటే అండర్ రూట్ కాదు కదా. అండర్ రూట్ అంటే మనకు 5:4 వస్తుంది. 6 ఎక్కడ వస్తుంది? 6 రాదు. 8:15 అంటే అది కూడా పాసిబుల్ లేదు. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ పై చార్ట్ Q3 2015 షోస్ డిఫరెంట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ కంపెనీ XYZ. ఇక్కడ మనకు ఆ యొక్క కంపెనీ యొక్క ఎక్స్పెండిచర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇఫ్ ద కంపెనీ XYZ 100 lakh crore ఆన్ వేరియస్ డిపార్ట్మెంట్ దెన్ హౌ మచ్ విల్ ఇట్ కాస్ట్ ఇన్ R&D. సో R&D కన్నా తీసుకుంటే 40% ఉంది. ఓకేనా, సో ఇక్కడ ఏం చెప్తుండు? 100% ఈక్వల్స్ టు 100 లక్షల కోట్లు, 100 lakh crores. ఓకేనా, 100% అంటే 100 లక్షల కోట్లు. మరి 40% అంటే ఎంత ఫ్రెండ్స్? 40 లక్షల కోట్లు కదా. దట్స్ ఇట్. ఓకేనా, సో చాలా మటుకు ఇదే లెవెల్లో ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఎగ్జామ్లో కూడా మనం ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మనకి ఇదే ప్యాటర్న్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం బేసిక్స్ ఎక్కడి నుంచి నేర్చుకున్నామో, బేసిక్స్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏ వర్షన్లో మనం నేర్చుకున్నామో దాన్ని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ అడిగినటువంటి వర్షన్ని కాకుండా వేరే వర్షన్లో మనం ప్రాక్టీస్ చేయడం వల్ల ఇట్ టేక్స్ మచ్ టైం. అంటే ఇప్పుడు 28%, 12, 25, 5, 30 మనం ఇక్కడ టోటల్ డేటా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాట్ వీ నీడ్ ఆ ఒక్క సెక్షన్ని ఇచ్చినటువంటి ఫండమెంటల్గా మనం ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫాలోయింగ్ చార్ట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇన్ ఇండియా. ఓకేనా, ఇండియాలో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ గురించి అక్కడ మన డేటా ఇవ్వడం జరిగింది. ఇఫ్ ద టోటల్ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద కంపెనీస్ ఈజ్ 12,40,000 దెన్ హౌ మెనీ మొబైల్స్ వేర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ XYZ. సో కంపెనీ XYZ ఏంటిది? 12%. సో మనకు చెప్పిండు ఏంటిది? 100% ఈక్వల్స్ టు 12,40,000 అయితే
ఓకేనా. దెన్ వాట్ వీ నీడ్ 12% క్రాస్ మల్టిప్లికేషన్. 2 సున్నాలకి ఇక 2 సున్నాలు పోయినాయి. సో 12 ఇంటూ 12,400, 12 ఇంటూ 12,400 దట్ ఈక్వల్స్ టు 1,48,800. అదొక్కటే 1 lakh పైన ఉంది. దట్ మీన్స్ దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే 12 లేదు ఫ్రెండ్స్, 144 కదా, కామన్ సెన్స్. 12,000 ఇంటూ 10 అనుకుంటా 1,20,000 ఆటోమేటిక్గా అదే పెద్దది ఉంది కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా. అట్లా కరెక్ట్ ఆన్సర్ని మనకు మ్యాక్సిమం డిఫరెన్స్ అనేది చూపిస్తూనే ఉంటాడు. 57,000, 7,000, 28,000 అంటే ఈజీగా మనం ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఈజీగా పిక్ చేసుకోవచ్చు కదా. అట్లా అంటే కొంత బేసిక్స్ నాలెడ్జ్ మనకు ఆప్షన్స్ పైన గ్రిప్ ఉంటే ఈజీగా స్కోర్ అని చేయొచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, చూడగానే ఎంత భయంకరంగా ఉందో, ఎంత డేటా ఉందని అనుకుంటున్నాం, కానీ కొద్దిగా ఈజీగా సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ద ఫాలోయింగ్ పై డయాగ్రామ్ షోస్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద సేల్ ఆఫ్ స్పోర్ట్ బై ద కంపెనీ XYZ. రెవెన్యూ డ్యూరింగ్ ద ఇయర్ 2016 వాస్ $36,82,000. ఓకేనా. సో అది మనకి ఇచ్చింది. అయితే మనకు $36,82,000 అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. అక్కడ స్పోర్ట్స్ కిట్స్, టెన్నిస్ కిట్స్, హాకీ కిట్స్ అండ్ అదేవిధంగా బాస్కెట్బాల్, ఫుట్బాల్, క్రికెట్. అయితే హౌ మచ్ రెవెన్యూ వాస్ రిసీవ్డ్ బై కంపెనీ XYZ త్రూ ద సేల్ ఆఫ్ క్రికెట్ కిట్ ఇన్ 2016. సో క్రికెట్ కిట్ ఎంత ఫ్రెండ్స్? 30%. క్రికెట్ కిట్ ఎంత ఫ్రెండ్స్? 30%. ఓకేనా. సో 30% వాల్యూ ఏంటిది? మరి 100% వాల్యూ ఏంటిది? ఇది కదా. 100% ఈక్వస్ట్ ఇది. ఇక 2 సున్నాలకి ఇక 2 సున్నాలు పోయినాయి. దట్ మీన్స్ 3682 ఇంటూ 30. సో 3 ముళ్ళ 9. సో 9 అంటే 9 లేదు కాబట్టి ఇది నియర్ బై ఏది ఉంది ఫ్రెండ్స్? ఇదే ఉంది కదా. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ చూడండి, దీన్ని ప్రాపర్గా రాసుకుంటే 36,820. సో 36 ఇంటూ 3 ఏమవుతుంది ఫ్రెండ్స్? 36 3 ఏమొస్తుంది? ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇదే రేంజ్ వస్తుంది కదా. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. మనకు 2 లక్షలు రావు, ఎందుకంటే 36,000 ఇంటూ 3 చేస్తే మనకు అక్కడికి వస్తుంది. పక్కన ఇంకో 0 ఉంది, అది దాదాపుగా 10 లక్షల పైన వెళ్ళిపోద్ది. కాబట్టి అట్లా బేసిక్ నాలెడ్జ్ తోటి కూడా మనం కొద్దిగా మ్యాథమెటికల్గా పూర్తి క్యాలిక్యులేషన్ చేయకుండానే తప్పించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. Data given below shows the information about the mobile phone manufacturing companies in India. If the total mobile phones manufactured are 12,40,000, total number of mobile phones manufactured by PQR. So simply friends, ఈ క్వశ్చన్ మీరే ఆన్సర్ చేయగలరు. PQR పర్సంటేజ్ ఎంత ఉంది? 25% ఉంది. అంటే 12,40,000లో పావులంత అనమాట. అంటే ఎంత ఫ్రెండ్స్? 4వ భాగం. 12,40,000 బై 4, 4 ఒకట్ల 4 ముళ్ళ 12, 3,10,000, 3,10,000. ఓకేనా. ఇంత సింపుల్ ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేయడం. ఓకేనా. సో ఈ క్వశ్చన్ చూడండి, ద పై చార్ట్ షోస్ సేల్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ టాయ్ మేకర్ XYZ డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఇయర్స్ 2017-18. అయితే ఏమడుగుతుండు? టోటల్ రెవెన్యూ ఇచ్చేసిండు 38,72,000 అవుతాయి. అయితే అక్కడ ఏమంటుండు? బెస్ట్ రెవెన్యూ ఏది వచ్చింది? సో జస్ట్ పర్సంటేజ్ చూడండి ఫ్రెండ్స్, ఏది ఎక్కువ రెవెన్యూ వచ్చిందంటే ఆ యొక్క పర్సంటేజ్ చూస్తే తెలిసిపోతుంది కదా. ఏదొచ్చింది? 10%, 25%, 15, 5, 45. అన్నిటికంటే ఏది ఎక్కువ ఉంది? 45. నియర్ బై కూడా ఏది లేదు కదా, కనీసం 30 దగ్గర కూడా ఏది లేదు. 45% ఏది ఉంది? మ్యూజికల్ ఉంది. దట్ మీన్స్ సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. ఇది గ్రూప్ డి క్వశ్చన్. ఓకేనా. మీకు ఇక్కడ అర్థమవుతుందా? కొన్ని క్వశ్చన్స్ చూడగానే ఆన్సర్ చేయొచ్చు, కొన్నిటికి ఆప్షన్స్ని మనం చెక్ చేసుకొని ఆన్సర్ చేసేసుకోవచ్చు. ఓకేనా. మీకు ఆ యొక్క డిఫరెన్స్ తెలవాలి. చాలామంది ఏమనుకుంటారంటే డేటా ఇంటర్ప్రిటేషన్ ఈజ్ మోర్ ట్రికియెస్ట్ అండ్ అదేవిధంగా ఎక్కువ టైం కన్జ్యూమింగ్ అని. కాకపోతే ఏంటంటే మనం ప్రిపేర్ అయ్యే మెథడాలజీ అనేది కొద్దిగా చేంజ్ చేసుకోవాలి. నేను కూడా అంత డెప్త్గా వెళ్తలేను, జస్ట్ అట్లా పైపైన చెప్తాను. ఇంకా కొన్ని క్వశ్చన్స్కి ఏంటంటే క్వశ్చన్ పూర్తిగా చదవకుండానే డైరెక్ట్ మనం పిక్ చేసేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ద గివెన్ పై చార్ట్ షోస్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్ ప్రొడక్షన్ ఇన్ 2015 బై కంపెనీ XYZ. సో XYZ కంపెనీ తోటి మనకు అక్కడ క్లాత్ యొక్క ప్రొడక్షన్ అవుతుంది. కాటన్, సాటిన్, లినెన్, సిల్క్ అండ్ అదేవిధంగా వూలెన్. అయితే ఇక్కడ ఏమంటుండ్రు? ఇఫ్ ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ క్లాత్ ఇన్ 2015 ఈజ్ 1,50,000 tons, దెన్ హౌ మెనీ క్లాత్స్ టన్స్ వేర్ ప్రొడ్యూస్డ్ ఇన్ 2015. సో 2015లో మనకు అక్కడ ఏం అడిగింది ఫ్రెండ్స్? ఎంత టన్నులైనటువంటి క్వాంటిటీ అడగడం జరిగింది. ఓకేనా. ఎన్ని టన్నులు. అయితే ఇక్కడ క్వశ్చన్ అనేది పూర్తిగా లేదు ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అనేది రాంగ్. ఓకేనా. క్వశ్చన్ ఈజ్ రాంగ్. అయితే మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఉన్నటువంటి డేటా ప్రకారంగా తీసుకుంటే ఈ నేమ్ రావాలి.
హౌ మెనీ సాటిన్ క్లాత్స్ అనేది మనకు ఉంటుంది. ఓకేనా, ఒరిజినల్ క్వశ్చన్ అయితే ఇది. ఓకేనా, ఇక్కడ మనకు ఆ యొక్క పాయింట్ రాలేదు, అందువల్ల మనకి ఇక్కడ మిస్టేక్స్ అయితే రావడం జరిగింది. సో సాటిన్ కనుక తీసుకుంటే ఎంత 5%. సో మొత్తం వచ్చేసి 1,50,000 ఇంటూ 5/100. ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు పోయినాయి. సో 1,500 ఇంటూ 5 7,500. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. And next question. The pie graph represents the expenditure of a publishing house in Karnataka. If the total expenditure is 50,000, then the binding cost is. సో ఇక్కడ మనకు బైండింగ్ కాస్ట్ అయితే అడగడం జరుగుతుంది. సో బైండింగ్ కాస్ట్ ఎంత ఫ్రెండ్స్ 20%. సో 50,000లో 20% ఎంత ఫ్రెండ్స్ చెప్పండి. 50,000లో 20% ఎంత 50,000 ఇంటూ 20/100. 2 సున్నాలకు 2 సున్నాలు పోయినాయి. 500 ఇంటూ 20 ఏమవుతుంది 5 2 10. ఆ పక్కన ఉన్న 3 సున్నాలకి 3 సున్నాలు 10,000. దట్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వీడియోని వాచ్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ గెట్ ద డేటా. అండ్ ఇక్కడ చూడండి, ట్రాన్స్పోర్ట్ అడగడం జరిగింది. సేమ్ క్వశ్చన్కి ట్రాన్స్పోర్ట్ అయితే అడగడం జరిగింది. ఓకేనా, 50% ఇంటికి. సో ట్రాన్స్పోర్ట్ ఎంత ఫ్రెండ్స్ ఎంత పర్సెంటేజ్ ట్రాన్స్పోర్ట్ అనేది 10%. 20%కి 10 అయితే ఇక్కడ 10%కి ఏమవుతుంది 5,000 అవ్వడం జరుగుతుంది. 5,000. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మనకు కంబైనింగ్ అనేటువంటి క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 15 to 17. పై చార్ట్ షోస్ ఫేవరెట్ స్టార్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ పీపుల్. బాలీవుడ్ స్టార్స్ ఎస్ఆర్కే, ఎస్కే, ఏకే, హెచ్ఆర్ అండ్ విడి. అండ్ అదేవిధంగా పై చార్ట్ని బాగా అబ్జర్వ్ చేసుకొని మనకు అక్కడ డేటాను కనుక్కోమంటాడు. ద రేషియో ఆఫ్ దోస్ హూ లైక్ ఎస్కే టు ద హూ లైక్ ఎస్ఆర్కే. సో ఎస్కే ఫస్ట్ రావాలి, ఎస్ఆర్కే తర్వాత రావాలి. ఎస్కే ఎంత 30, ఎస్ఆర్కే 25. 5ల 6ల 6/5. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఎస్కే టు ఎస్ఆర్కే అన్నాడు. ఎస్ఆర్కే టు ఎస్కే అంటే ఇట్లా ఫ్రెండ్స్ మనకు వచ్చేది ఎస్కే టు ఎస్ఆర్కే. సో ఇదేమవుతుంది, ఇది 30 అవుతే ఇది 25 అవుతుంది. 5ల ఇది 6ల 6/5 కదా. ఇక్కడ 5/6 కూడా ఇచ్చిండు, కొన్నిట్లో 5/6 కూడా ఆన్సర్ అని వస్తుంది. కాకపోతే అక్కడ ఎస్ఆర్కే టు ఎస్కే అంటే దెన్ అక్కడ మనకు చేంజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద సెక్టర్ యాంగిల్ ఆఫ్ హెచ్ఆర్. సో హెచ్ఆర్ యొక్క యాంగిల్ ఎంత 20%. అంటే ఏమవుతుంది మనకు 1% దట్ ఈక్వల్స్ టు 3.6. మరి 20% అంటే ఏమవుతుంది 32ల 72. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మనకు 1% ఈక్వల్స్ టు 3.6 అని ఎట్లా రాసుకున్నాం. సో 100% ఈక్వల్స్ టు 360 డిగ్రీస్ అయినప్పుడు 1% ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ 2 స్థానాలు ఇటు జరిగితే ఏమవుతుంది 3.6 అవ్వడం జరుగుతుంది. ఓకేనా, దట్ ఈస్ ద పాయింట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ దేర్ ఆర్ 40 పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ. సో టోటల్ 40 పీపుల్ అయితే ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ హూ లైక్ ఏకే టు వీడి, ఏకే అండ్ వీడి. సో ఏకే 15% అండ్ అదేవిధంగా వీడి ఎంత 10%. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత 5%. సో ఫ్యామిలీలో ఉండేది మొత్తం 40 పీపుల్. సో 40 ఇంటూ 5/100. సో ఇక్కడ 2 సున్నాలలో ఇక్కడ ఒక సున్నా తీసేసి ఇక్కడ ఒక సున్నా బుద్ధి 5 1ల 5 2ల 2 1ల 2 2ల. దట్ మీన్స్ 2. ఎంతమంది ఫ్రెండ్స్ ఇద్దరు, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత 2. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. And next question, in a school 1200 students were asked about their arrival vehicles and information received is indicated by the following pie chart. Then based on the information given, find out how many students come to school by car. సో ఎంతమంది కార్లో ఆ యొక్క స్కూల్కి అయితే రావడం జరుగుతుంది. సో మనకు అక్కడ డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. కార్ యొక్క డిగ్రీస్ ఎంత 150 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. దట్ మీన్స్ టోటల్ 360 డిగ్రీస్ బేస్ పైన. సో 360 డిగ్రీస్ దట్ ఈక్వల్స్ టు 1200 అయితే 150 డిగ్రీస్ దట్ ఈక్వల్స్ టు ఎంత. క్రాస్ మల్టిప్లికేషన్, ఇక్కడ ఒక సున్నాకి ఇక్కడ ఒక సున్నా పోయింది. 12 1ల 12 3ల 3 1ల 3 5ల. ఓకేనా, ఇక్కడ ఒక సున్నా ఉంది, ఇక్కడ ఒక సున్నా ఉంది, అంటే 500. దట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది కూడా మళ్ళీ మనకు సిరీస్ వైజ్ రావడం జరిగింది. ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ద 5 స్టేట్స్ PQRST ఫారెస్ట్ ఏరియా అయితే కన్సిడర్ ద చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఇట్. సో PQRST సంబంధించినటువంటి ఆ యొక్క స్టేట్స్ యొక్క ఫారెస్ట్ ఏరియా ఇవ్వడం జరిగింది. వాట్ వుడ్ బి ద ఏరియా ఆఫ్ క్యూ స్టేట్ ఇఫ్ ద టోటల్ ఏరియా ఈజ్ 61,700.
సో ఇక్కడ క్యూ ఎంత ఫ్రెండ్స్ 22. సో 100% దట్ ఈక్వల్స్ టు ఎంత 61,700. సో ఇక్కడ ఉన్నటువంటి 2 సున్నాలకి ఇక్కడ ఉన్నటువంటి 2 సున్నాలు పోతే ఇది ఓకేనా. 617 ఇంటూ 22, 617 ఇంటూ 22 చేస్తే 13,574. సో 13,000 వచ్చింది, ఇది ఒకటే కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అంటే రిమైనింగ్ ఉన్నటువంటి డేటా అంత యాక్యురేట్ రాకపోయినా 10,000, 11,000, 12,000, 13,000, 19,000 అట్లా ఉంది కాబట్టి సో ఈజీగా మనం ఆన్సర్ని పిక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సెక్టార్ యాంగిల్ ఆఫ్ స్టేట్ పి. సో ఇక్కడ పి యొక్క సెక్టార్ యాంగిల్, ఈ యొక్క యాంగిల్ ఎంత అంటే 14% దట్ ఈక్వల్స్ టు ఎంత యాంగిల్. సో మనకు తెలుసు 100% దట్ ఈక్వల్స్ టు ఎంత ఫ్రెండ్స్ 360. 1% దట్ ఈక్వల్స్ టు 3.6. సో 3.6 ఇంటూ 14, 14 మూలు ఎంత అవుతుంది, 14 ఆరులు ఎంత అవుతుంది, యాడ్ చేసేయండి, డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ 50.4. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ఫారెస్ట్ ఏరియా ఆఫ్ స్టేట్ ఆర్ టు ద కంబైన్డ్ ఫారెస్ట్ ఏరియా ఆఫ్ స్టేట్ టీఎస్. ఓకేనా, స్టేట్ టీఎన్ఎస్ సంబంధించి అండ్ అదేవిధంగా ఆర్ బేస్ పైన మనకు అక్కడ డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ ఏరియా ఆఫ్ ఆర్ ఎంత 34 ఆర్ యొక్క డేటా. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఏం చెప్పింది టీఎన్ఎస్ 18, 12 ఎంత ఫ్రెండ్స్ 18 + 12 దట్ ఈక్వల్స్ టు 30. సో 34:30 17 సో 17:15. సో 17/15. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో. 2 చార్ట్లు ఇవ్వడం జరిగింది, ఇది ఏఎల్పి టెక్నీషియన్లో రావడం జరిగింది. ఓకేనా, సో మనకు అక్కడ ఫస్ట్ పైన చార్ట్ చూడండి, మనకు అమెరికన్స్, బ్రిటిష్ అండ్ అదేవిధంగా అదర్స్ అయితే మనకు అక్కడ పాయింట్అవుట్ చేయడం జరిగింది కదా. అండ్ అదేవిధంగా రష్యన్ బ్లాక్లో ఉంది మనకు రష్యన్. అండ్ నెక్స్ట్ దాని కింద మనకు ఇంకో చార్ట్ ఉంది కదా, దాంట్లో బిలో 20, బిట్వీన్ 20 and 40 అండ్ అదేవిధంగా అబోవ్ 40. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బిలో 20 years, బిట్వీన్ 20 and 40 అండ్ అబోవ్ 40 years. ద గివెన్ ఫిగర్ డిపెక్ట్ ద కంట్రీ వైజ్ అండ్ ఏజ్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పీపుల్ హూ విజిట్ చైనా ఫర్ బిజినెస్ సెటప్. ఓకేనా, చైనాకి ఎవరెవరు విజిట్ చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి డేటా. ఇఫ్ ఇన్ ఏ గివెన్ ఇయర్ 5 lakh పీపుల్ విజిటెడ్ చైనా. ఓకేనా, వీళ్ళందరూ కూడా చైనాని సందర్శించినట్లయితే దెన్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ అమెరికన్స్ విత్ ద ఏజ్ గ్రూప్ బిట్వీన్ ద 20 and 40 టు ద రష్యన్ విత్ ద గ్రూప్ బిలో 20 years విజిటెడ్ చైనా. ఓకేనా, సో ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. సో ఫస్ట్ మనకి ఇచ్చింది ఎవరు ఫ్రెండ్స్ అమెరికన్స్. సో అమెరికన్స్ ఎంతమంది ఇక్కడ చూడండి, అమెరికన్స్ ఎంతమంది ఉన్నారు 60% ఉన్నారు. ఓకేనా, అమెరికన్స్. సో మొత్తం 5 lakh మెంబర్స్లో 60, ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు పోయి, సో 5 6 30, సో 3 లక్షలు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అమెరికన్స్ దాంట్లో ఏముంటుండు ఏజ్ అనేది 20 నుంచి 40 ఏళ్ళ మధ్యలో. సో ఇక్కడ అమెరికన్స్ దాంట్లో తీసుకుంటే 20 నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఎంతమంది ఉన్నారు 20% మాత్రం. ఇప్పుడు దీంట్లోంచి 20% తీసుకోవాలి. ఓవరాల్గా 5 లక్షల్లోంచి 20% కాదు, 20 and 40. సో 3 లక్షల్లో ఎంత పర్సెంటేజ్ 20%, 20/100. ఇది క్యాన్సల్, 3 2 6 అంటే మొత్తం ఎంత అవుతుంది ఫ్రెండ్స్ 60,000. ఓకే, దిస్ ఈజ్ అమెరికా. అండ్ నెక్స్ట్ అమెరికా తర్వాత మిగిలింది ఏంది నెక్స్ట్ రష్యా. సో రష్యా టీమ్ కన్నా తీసుకుంటే వీళ్ళు బిలో 20 years అన్నాడు, రష్యన్ విత్ ద ఏజ్ గ్రూప్ బిలో 20 years. సో బిలో 20 అన్నాడు కాబట్టి సో 20 కంటే కింద మనకి ఇక్కడ ఎంత ఉన్నారు ఫ్రెండ్స్ బిలో 20 60% ఉన్నారు. సో 5 lakh ఇంటూ ఎంత ఫ్రెండ్స్ వీళ్ళు యాక్చువల్గా ఉన్నది ఇక్కడ చూడండి, రష్యన్స్ ఎంతమంది ఉన్నారు 5% ఇంటూ రష్యన్స్ ఎంతమంది కావాలి 60%, 100. ఓకేనా, సో ఇక్కడ ఉన్నటువంటి 2 సున్నాలకి ఇక్కడ ఉన్నటువంటి 2 సున్నాలకి ఇక్కడ ఉన్నటువంటి 4 సున్నాలు వెళ్ళిపోయినాయి. 5 5 25, 25 6 ఆ పక్కన ఉన్నటువంటి 2 సున్నాలు వేస్తే మనకు 150 అవుతుంది. 150 2 సున్నాలకు 2 సున్నాలు. ఓకేనా, ఇది వచ్చేసింది. ఇక్కడ ఏమని అడిగిండు అమెరికా అండ్ రష్యా, అమెరికా మరియు రష్యా రేషియో అడిగిండు. అమెరికా 60,000, రష్యా 15,000.
ఒకట్ల ఇది 4లా. సో 4:1. 4:1. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ బిఫోర్ క్వశ్చన్. ఈ యొక్క పై చార్ట్స్ మొత్తం మనం ఈరోజే ఫినిష్ చేయబోతున్నాం. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ బిఫోర్ క్వశ్చన్. ద గివెన్ గ్రాఫ్ షోస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మినరల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ బేస్డ్ ఆన్ ద గివెన్ డేటా. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ కాల్షియం టు ద సోడియం ఫౌండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. మానవుని యొక్క శరీరంలో కాల్షియం అండ్ సోడియం సంబంధించి డేటా అడగడం జరిగింది. సో కాల్షియం 40, సోడియం 8. కాల్షియం ఏమో 40 ఫ్రెండ్స్, సోడియం 8. మనకు కాల్షియం టు సోడియం రేషియో అడగడం జరిగింది. కాల్షియం టు సోడియం. సో కాల్షియం ఏమో 40, సోడియం ఏమో 8. 8 ఒకట్ల 8 5లా, అంటే 5:1. దట్ మీన్స్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫైనల్ క్వశ్చన్. ఇన్ ద ఫాలోయింగ్ పై చార్ట్ యాన్యువల్ ప్రొడక్షన్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఈల్డ్ ఇన్ టన్స్ ఈజ్ గివెన్. ఓకేనా, మనకు టన్స్లలో ఈల్డ్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. ద టోటల్ ప్రొడక్షన్ ఈజ్ 9,000 tons. దెన్ ద ఈల్డ్ ఆఫ్ రైసెస్. సో రైస్ యొక్క ఈల్డ్ అనేది ఎంత? సో రైస్, వీట్, షుగర్, అదర్స్. సో దానికి సంబంధించినటువంటి డేటా ఇవ్వడం జరిగింది. సో వాట్ వీ నీడ్ రైస్ కనుక తీసుకుంటే 40 ఇవ్వడం జరిగింది. సో అక్కడ మనకి ఇచ్చిందంతా ఏంటి ఫ్రెండ్స్, మొత్తం డిగ్రీస్లలో ఉంటుంది కదా. ఓకేనా, డిగ్రీస్ 40 degrees. సో టోటల్ వచ్చేసి 360. ఓకేనా, సో టోటల్ 360 వచ్చేసి 9,000. 4 9 36, అంటే దీనికి 9 అంటే 1000. ఓకేనా, జస్ట్ సింపుల్ ఫ్రెండ్స్. 4 ఒకట్ల 4 9ల, అంటే ఇక్కడ ఏది తీసుకుంటే దానికి 9 రెట్లు అవ్వాలి. 1 తీసుకుంటే ఈ పక్కన ఉన్న 3 సున్నాలకు 3 సున్నాలు. దట్ మీన్స్ దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. లేదు, ఇది కూడా గుర్తు లేదు. సో డైరెక్ట్ 9,000 ఇంటూ 40/360. ఇట్లా చేస్తే ఇది క్యాన్సల్. 4 ఒకట్ల 4 9ల, ఇది క్యాన్సల్ అయిపోతే మళ్ళీ 1000 ఆడికే వస్తుంది. ఓకేనా, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా ఏమైపోయినాయి ఫ్రెండ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్లో పై చార్ట్ యొక్క టోటల్ డేటా ఫినిష్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం మరొక డేటా ఇంటర్ప్రిటేషన్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ వెరీ వెల్, అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై మెథడాలజీ. సో ప్లీజ్ లైక్ ఇట్, subscribe it, and please share it, and please join our courses to enlarge family. Okay na? And thanks friends, thanks for watching.